రాతలోని దేవుడో ఎన్నెన్ని చిత్తరాలు చేస్తావు నీ రాతలో. నేనైతే అమ్మను చూసుకుంటున్నాను కాబట్టి నాకంత బాధగా లేదు. కానీ అమ్మకు నరకంగా ఉంటుంది. నేను అమ్మకు కళ్ళ ముందు కనపడుతున్నా తన బిడ్డనని తెలీదు. అదీ కాక నా రూపం మారిందని తెలిస్తే మరీ బాధపడుతుంది. ఓసారి అమ్మతో అర్చనలా కాకుండా అక్షయలా మాట్లాడాలి. హలో, ఎవరు మాట్లాడారేంటి? అమ్మా అమ్మా అక్షయ, అవునమ్మా, నేనే నీ అక్షయను. ఎలా ఉన్నావమ్మా? ఇది ఇది నిజమా కల? నిజమేనమ్మా. నువ్వు బాగున్నావు కదా? నువ్వు లేకుండా నేను ఎలా బాగుంటాను తల్లి? నా దేహం మాత్రమే ఇక్కడుంది, నా ఊపిరి నీ దగ్గరే ఉంది. నువ్వెలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నువ్వెక్కడున్నావమ్మా? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నావమ్మా? నువ్వు దూరం అయితే నేను మనశ్శాంతిగా ఉంటానా? చెప్పమ్మా. నీ గురించి ఇప్పటికీ వెతకని చోటు లేదు, తలుచుకొని క్షణం లేదు. ఏంటి అంత సంతోషంగా కనిపిస్తున్నావు? నీ మొహంలో ఈ మాత్రం ఆనందం చూసి ఎన్ని రోజులైంది? అక్క, అక్షయ అక్షయ ఫోన్ చేసిందక్క. అవునా? ఎలా ఉందంట? బాగుందా? నీతో మాట్లాడకుండా తను మాత్రం ఎన్ని రోజులు ఉండగలుగుతుంది చెప్పు? మమ్మల్ని కూడా పిలవాల్సింది కదా, మేము మాట్లాడేవాళ్ళం. ఎక్కడుందంట? ఇంటికొచ్చేమని చెప్పలేకపోయావా? బాగుందని చెప్పింది కానీ ఇంటికొచ్చేయమనంటే ఇప్పుడే రాను అంది. ఎక్కడున్నావో చెప్పమ్మా అంటే వివరాలు చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. ఏమైందో ఏంటో 4 మాటలు మాట్లాడి పెట్టేసింది. తొందరలోనే మన ముందుకొస్తాను అని అంది. కానీ ఇప్పుడు రావడానికి తనకున్న ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావడం లేదు. వచ్చి నంబర్కి తిరిగి ఫోన్ చేయి, ముగ్గురం మాట్లాడి రమ్మని బతిమాలుకుందాం. ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. అవని, రిసీవ్డ్ కాల్స్ లో లాస్ట్ నెంబర్ నీ ఫ్రెండ్ స్రవంతిదనుంది. అదెందుకుంటుందక్క? దాని తర్వాత వేరే నెంబర్ ఉంటుంది, సరిగా చూడక్క. ఏది? ఇలా ఇవ్వు, నేను చూస్తాను. అవునమ్మా, వేరే నంబర్ ఏం లేదు, స్రవంతి నంబర్లా ఉంది. అదేంటి? రిసీవ్డ్ కాల్స్ లో ఆ నెంబర్ ఉండాలి కదా, ఎలా మాయమైపోయింది? ఇందాకటి నుంచి ఫోన్ నా చేతిలోనే ఉంది. ఎలా జరిగిందో ఇప్పటికీ అర్థం కావడం లేదక్క.
నువ్వేమో అక్షయ్తో మాట్లాడానంటున్నావు, చూస్తేనేమో నెంబర్ కనిపించడం లేదు. నిజంగానే ఫోన్ వచ్చిందా? నిజంగానే మాట్లాడావా? మాట్లాడానక్క. అక్షయ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల ఏమైనా భ్రమపడ్డావేమో. ఒట్టు బావా, నేనెందుకు భ్రమపడతాను? దయచేసి నా మాటని నమ్మండి. బొట్లెందుకు లేవే, నిజమే అయ్యుంటుంది. ఈసారి వస్తే గనక నంబర్లు వెంటనే సేవ్ చేసి పెట్టుకో. ఆ నెంబర్ ద్వారా అక్షయ్ ఇక్కడుందో మనం కనిపెట్టేయచ్చు. సరేనా? సరే బావా. అవని, ఈ ఆనందంలోనైనా ప్రశాంతంగా పడుకో.